ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు సంతోషముతో తెలియపరుస్తున్నాను. ఈ దినమందు మనం ఒకరిని ఒకరం కలుసుకుంటున్నాము కదా. ఇది దేవుని యొక్క మహాకృప. ప్రభు మారనివాడు. మీరు ఆయనను ఆనుకున్నారు, మీరు ఆయననే నమ్మి ఉన్నారు. అందువలన ప్రభు యొక్క కృప మిమ్మలను ఆవరించి ఉండును. సరేనా? కొన్ని సందర్భాలలో ఆయన ఉన్నారా లేదా, ఏందయ్యా ఏం అర్థం అవ్వట్లేదే, ఒకలాగుందే అని అలాగా నిర్విచారంతో ఉన్నారా? కొన్నిసార్లు ప్రార్థనకు జవాబు రానందువలన మన ప్రార్థన పరలోకానికి వెళ్ళడం లేదు, ఆయన ఎక్కడున్నారు అన్నట్టున్నారు. అంటే ఏమిటంటే, దేవుడు మీకు ఒక కార్యమును చేస్తున్నాడు అని అర్థం. ఇది ఈరోజు మీకిచ్చేటువంటి ప్రవచన వాక్కు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మీతో పంచుకోబోతున్నాను. వాక్యమును త్రిప్పండి. 1 తెస్సలోనికయులకు 5వ అధ్యాయము 19వ వచనము. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను ఆర్పకుడి. మిమ్మలను మీకు అభిషేకము ప్రభు ఇచ్చిన వెంటనే, నన్ను నింపిన వెంటనే మనమే ఆత్మవశులమై ఆత్మచేత నింపబడి ప్రార్థించాలి. మీ ఇంటిలో బకెట్ ఉంది, లేదంటే పాత్ర ఉంది, వాటర్ ట్యాంకులో పైన నీరు నిండా ఉంది. ఇప్పుడు మీ బాత్రూంలో లేదంటే మీ యొక్క కిచెన్లో నీళ్లు రావాలంటే మొట్టమొదట పాత్రను ఉంచాలి, ఆ తర్వాత ట్యాప్ తెరవాలి, అప్పుడే నీళ్లు పోయబడతాయి. అలాగూ ట్యాప్ తెరవడం అంటే మీ ట్యాప్ను మీరే తెరవాలి, మీ పాత్రను మీరే పెట్టుకోవాలి కదా. అదే రీతిగా ఆత్మదేవుడు మీలో ఉన్నాడు. అయితే ఆత్మను ప్రజ్వలింపచేసే విషయంలో తప్పిన అనేకులు అభిషేకపు ఔన్నత్యమును చూడలేకపోయారు. ప్రజ్వలించాలి. గ్యాస్ సిలిండర్ ఉంది కదా, ఆ సిలిండర్లో గ్యాస్ ఉంది, గ్యాస్ కనెక్షన్ స్టవ్కి ఉంది, అంతా ఓకే. ఆ స్టవ్ ఆన్ చేస్తేనే కదా గ్యాస్ బయటికి వచ్చి అది మండి అక్కడ మన యొక్క కార్యములన్నీ నెరవేరుతాయి కదా. అలాగైతే ఆత్మదేవుడు లోపల ఉన్నాడు. మీరు ప్రజ్వలించాలి, మండించాలి. అంటే ఏమిటి? అనుదినము బైబిల్ చదివి కొద్దిసేపు ప్రభువును స్తుతించాలి. అభిషేకంలో నింపబడి అన్య భాషలు మాట్లాడి వర్షిప్ చేయాలి. ఆ ప్రైజ్ అండ్ వర్షిప్లో దేవుని యొక్క ప్రసన్నత దిగుతుంది. ఆ ప్రసన్నతతో ఒక చాప్టర్ చదవాలి. ఆ చాప్టర్లో ప్రభు మీతో మాట్లాడేటువంటి ఆ స్వరమును మీ చెవులారా వినాలి. వెంటనే చేతులు పైకెత్తి అన్య భాషలు మాట్లాడి అప్పగించుకొని ప్రార్థించాలి. ఇవన్నీ జరిగేటప్పుడు ఏమవుతుందనుకుంటారు? మీలో ఉన్న ఆత్మ బాగా బలం పొందుకుంటుంది. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు బలవంతుడే కదా. నేను ప్రార్థన చేస్తేనే బలవంతుడా? కాదు. ఆయన శక్తిమంతుడు ఎల్లప్పుడూ. అయితే మనము పని చేయాలి కదా, మనము క్రియారూపంలోనికి రావాలి. అలాగైతే అలా పని చేయకుండా, బైబిల్ చదవకుండా, ప్రార్థించకుండా, దేవునికి సమయం ఇవ్వకుండా మనము కుటుంబ చింత, సమస్య, పోరాటం ఇందులోనే చిక్కుకొని మునిగిపోయితే మన ఆత్మ ఒక ఆరిపోయినట్లు, అణచివేసినట్లు మండేటువంటి ఆ నిప్పుల మీద, ఆ మంట మీద నూనె వేస్తే ఇంకా మంట ఎక్కువ అవుతుంది. నూనె అంటే అభిషేకం. ఆ మండేటువంటి ఆ నిప్పు మీద నీళ్లు పోస్తే ఆపైపోతుంది కదా. అందువలన ఆత్మను ఎల్లప్పుడూ ప్రజ్వలింపచేస్తూ మండిస్తూ ఉండాలి. కృంగుదల వస్తాయి, దిగులు వస్తుంది, వేదన వస్తుంది. ఇంకా చెప్పాలంటే యేసయ్యను ప్రేమించేటువంటి వారికి నిందల అవమానములు వస్తాయి. అయితే ఒకటి చెప్తున్నాను, ఆయనకు ముందు ఉంచిన సంతోషమును చూస్తూ అవమానమును యేసయ్య సహించాడు. సరేనా? కాబట్టి చింతించకుండా ప్రభువునందు అన్య భాషలు మాట్లాడుతూ ఆత్మవశులై పరిశుద్ధాత్మను ప్రజ్వలింపచేస్తూ ఉండండి. ఆమేన్. ఆత్మను ఆర్పకుడి. దేవుని కృపను మీరు చూస్తారు. అలాగే ప్రార్థించుదాం. మంచి తండ్రి, ఈ జీవముగల వాక్కుకై స్తోత్రం. మీ బిడ్డల యొక్క అభిషేకం ఇంకా తగ్గకుండా, అది అణిగిపోకుండా, మాసిపోకుండా మండుచూ ఉండాలయ్యా. మీరు సహాయం చేయండి. సోలిపోకుండా ఉండుటకు సహాయం చేయండి. మీకే మహిమ కలుగునుగాక. పిల్లలు, మనమ సంతతి, అమ్మ, నాన్న, తల్లిదండ్రులు అందరి మీద మీ ప్రసన్నత ఉంచండి.
దైవ కృప తోడుగా ఉంచండి. యేసు నామములో తండ్రి, ఆమెన్. అనేకులకు షేర్ చేస్తారు కదా. హిందీ భాష మాట్లాడేవారు ఈ వాక్యమును హిందీలో వింటారు. తెలుగు వారి కోసము ప్రార్థన చేయండి, తెలుగు వారికి పంపించండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9842528236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.